గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి స్పందించారు. ఎమ్మెల్సీల నియామకంపై బీఆర్ఎస్ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా గవర్నర్కు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుందన్నారు. సికింద్రాబాద్లో కొత్తగా ఏర్పాటు చేసిన జాయ్ ఈ బైక్ షోరూంను ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఈ బైక్లను వినియోగించుకోవాలని కోరారు. ఈరోజు తార్బండ్లో జాయ్ ఈ బైక్ మేక్ ఇన్ ఇండియాలో ప్రోడక్ట్గా వడోదరలో కంపెనీ పెట్టి వాళ్ళ ఇండియన్ మేడ్ ఎలక్ట్రికల్ బైక్గా వచ్చినటువంటి కంపెనీ వడోదరలో ఉంది. జాయ్ ఈ బైక్ కంపెనీ ద్వారా వచ్చినటువంటి వెహికల్స్ ఇవి 8 రకాలుగా ఎలక్ట్రికల్ వెహికల్ ఉన్నాయి. ఒక్క వెహికల్ ఇవాళ 60,000 మినిమం ప్రైస్ నుంచి 1.5 వరకు 1,50,000 వరకు కూడా ఈ ఎలక్ట్రికల్ బైక్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. 8 వెరైటీలు. ఇవాళ డీజిల్ రాను డీజిల్ వెహికల్స్ 4 వీలర్స్ కూడా రానున్న కాలంలో 10 ఏళ్లలో మటుమయమైపోయే పరిస్థితి. అలాగే పెట్రోల్ కూడా ఇవాళ పెట్రోల్ వెహికల్స్ కూడా తగ్గిపోయి అన్ని ఎలక్ట్రిక్ కార్స్ ఎలక్ట్రికల్ బైక్స్ వచ్చేసే పరిస్థితి ఉంది. దీనివల్ల జనానికి కూడా కొన్నవారికి కూడా ఎవరైతే యజమాని ఉంటాడో ఆ యజమానికి కూడా ఇవాళ బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది. వారు ఓన్లీ పెట్రోల్ ఖర్చులలో ఉండకుండా ఇవాళ మినిమం మెయింటెనెన్స్లో ఎలక్ట్రికల్ రీఛార్జ్ ఎక్కడైనా ఉన్నాయి కాబట్టి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి వాళ్ళ ఎలక్ట్రికల్ రీఛార్జ్ చేసుకొని బైక్ ఇవాళ లో స్పీడ్ నుంచి హై స్పీడ్ వరకు అంటే లైక్